హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఉగాది పండుగ ఏదైతే ఉందో ఆ ఉగాది పండుగ రోజు పంగనామాలు పెట్టేటువంటి ఈ పంతులు ఎవరైతే ఉంటారో ఆ పంతులు చెప్పినటువంటి పంచాంగాలు చూసినా కూడా మరి సేమ్ ఈసారి కూడా అన్ని పార్టీలకు ఎవరికి పడితే వానికి నచ్చినట్టు చెప్పి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు నిర్దేశం పత్రికలో వార్త చూసినట్లయితే పంచాంగం కాదు పంగనామాలు, ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నటువంటి జ్యోతిషులు రాజకీయ పార్టీని బట్టి పంచాంగం మారడం ఏంటి, కాసుల కోసం మరీ కకృతికి పోతున్నారు, ప్రజల విశ్వాసాలను వ్యాపారం చేసుకుంటున్నారు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. అసలు వాళ్ళు చేసేదే వ్యాపారము. ఈ దేశంలో దేవుడు అనేది కానీ మూఢనమ్మకాలు అనేటివి కానీ ఈ పూర్తిగా కేవలం బ్రాహ్మణులైనటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ పూజారులు పాస్టర్ల రూపంలో ఉండండి, పకీర్ల రూపంలో ఉండండి, ఇంకెవరన్నా కానీ వాళ్ళు బతకడం కోసమే మాత్రమే ఈ వ్యాపారం నడుస్తుందనే విషయము మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఈసారి జరిగింది కూడా అదే. తెలంగాణలో ఎన్నికలకు 3.5 ఏళ్ళ టైం ఉంది, ఆంధ్రలో అయితే 4 సంవత్సరాల టైం ఉంది. కానీ జ్యోతిష్యులకు ఎందుకో తొందర వచ్చింది. ఈ ఏడాది జగన్కు కేసీఆర్కు రాజభోగాలు ఉన్నట్లు పంచాంగం వివరించారు. మరి నిజానికి గత ఏడాది కూడా ఆ నాయకులే మళ్ళీ గెలుస్తారని చెప్పారు, కానీ గెలవలేదు, దారుణ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ పంచాంగం మరోలా ఉంది. అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి వీరుడు శూరుడు అంటూ ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు వీరే పోటీగా ఉంటుందంటూ కితాబులు ఇచ్చేశారు. అమరావతి చకచకా పూర్తవుతుందని ఒక ఆయన అంటే తెలంగాణలో వడ్లకు బదులు వజ్రాలు పడతాయని చెప్పేసి మరొక పంతులు నిన్న జ్యోతిష్యం చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకులకు అందరికీ రాజభోగం అని చెప్పేసి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇదే అంశం మీద ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త వచ్చింది. అంటే క్లియర్గా పంతులు ఏం చెప్తున్నారనే విషయాన్ని మనం ఒకసారి కనుక చూసినట్లయితే, అంటే మేము చాలా సందర్భాల్లో చాలాసార్లు మూఢనమ్మకాలు అని అంటే కోపాలు వచ్చినాయి జనాలకు. కానీ ఈరోజు పంతులు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చూసిన తర్వాత మీకు అర్థం కావాలి. ఏ పార్టీకి ఆ పంచాంగం. గాంధీ భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు కూర్చున్నారని చెప్పేసి ప్రజలు మెచ్చేలాగా ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఉంటుందంట. సీఎంకు బుధ మహార్దశ కానీ నరఘోష ఉందంట. ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పడం జరిగింది. రేవంత్కు పదవీ గండం, కేసీఆర్కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఉగాది పండుగ కార్యక్రమాల్లో రాజేశ్వర సిద్ధాంతి చెప్పిండు. ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడుగా నరేంద్ర మోడీ ఉండబోతుండు. బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణమూర్తి చెప్పిండు. తెలంగాణలో టీడీపీ కూటమి మీదే రానున్న రోజుల్లో విజయం అని చెప్పేసి పంచాంగకర్త మల్లికార్జున చిరమే చెప్పిండు. ఇదేంది అని అంటే ఈ 4 దొంగలు, ఒకరు బీఆర్ఎస్ ఆఫీసులో, ఒకరు బీజేపీ ఆఫీసులో, ఒకరు కాంగ్రెస్ ఆఫీసులో, ఇంకొకరు టీడీపీ ఆఫీసులో. ఈ 4 దొంగలు పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ 4 దిక్కులో కూర్చొని, అరే నువ్వు టీడీపీకి చెప్పు, నేను కాంగ్రెస్ చెప్తాను, నువ్వు బీజేపీ ఇంకోనికి వాడు బీఆర్ఎస్ చెప్తారు, 4 పార్టీలకు మీరే హీరోలు అని చెప్పి అంటే మీ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేది అంటే మన దాంట్లో ఇవ్వందో కొంత హిట్ అవుతుంది, ఆ హిట్ అయినప్పుడు నేను చెప్తేనే హిట్ అయిందని చెప్పేసి జబ్బలు జరుచుకుందాం అనే విషయం తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. సీఎం రేవంత్ ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైనటువంటి నరఘోష ఎదుర్కొంటారని చెప్పేసి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతుందని చెప్పేసి చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి రియల్ ఎస్టేట్ పరుగులు కాదు కదా, కనీసం పాకుడు కూడా పాకుతలేదు. మరి ఈయన ఎన్ని పైసలు ఇచ్చేది ఉంటే ఈ విధంగా చెప్పిండు తప్ప ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దగ్గరకు ఒకసారి పట్టకపోతే ఏ చెప్పు దిగొట్టరాగా కొడతారు ఈయన పంచాంగకర్తను. రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తానంటే సీఎంకు పదవి గండాలు ఉన్నాయి, కేసీఆర్ ఈ ఏడాది సీఎం అవుతారని చెప్పేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అంతే టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారం చేపడుతుంది. ప్రధాని మోడీకి ఈ ఏడాది మధ్యస్థంగా ఉంటుంది. మోడీ చండశాసనుడిగా మారుతారు, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం రాజకీయ పార్టీ నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమంలో పండితులు చెప్పిన మాటలు ఇవి. నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు దిక్సూచి ప్రపంచ దేశాల హీరో అవుడు కాదు. ప్రపంచ దేశాల అధ్యక్షుల దగ్గరికి పోయి ఈయన ఏం మాట్లాడుతానో బహిరంగంగా బయటపెట్టమని. కనీసం అమెరికా దగ్గర పోయినప్పుడు అమెరికా ట్రంప్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడిండు, ట్రంప్ ఈయనతోనే ఏం మాట్లాడి, ఈయన ట్రంప్తోనే ఏం మాట్లాడిండు, రష్యాకు పోతే పుతిన్ ఏం మాట్లాడిండు, ఈయనేం మాట్లాడిండు. కనీసం ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయం ఏదైతుందో దాన్ని బయటికి పబ్లిక్ ఇవ్వమని చెప్పండి. కనీసం 56 ఇంచుల ఛాతి ఉన్నాయని చెప్పేసి బయటకు ప్రజలు చెప్పడం తప్ప వీళ్ళు ఏనాడు కూడా కనీసం వాళ్ళు మాట్లాడుకున్నది బయటికి చెప్పినటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ తర్వాత పోయినటువంటి వేరే దేశాల అధ్యక్షులు ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ దేశ గొప్పతనాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పేసి సవాల్ విసురుతూ ఉంటే ట్రంప్ ఎదురుగా కూర్చొని ఒక దేశాధ్యక్షుడు ఆయనకు సవాల్ విసురుతూ ఉంటే నరేంద్ర మోడీ చేసి వచ్చింది ఏంటిది? సవాల్ విసిరగలుగుతారా? పక్కన ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ మీద 24 గంటలు మొత్తుకున్నటువంటి ఈ నరేంద్ర మోడీ అండ్ ఆయన భక్తులు
కనీసం అదే పక్కన ఉన్నటువంటి చైనా గురించి ఎప్పుడైనా మాట్లాడగలుగుతారా? చైనాకు సవాల్ విసిరగలుగుతారా? మా దేశంలో సెంటు భూమి ముట్టుకున్నా కూడా మీ అంతు చూస్తామని చెప్పేసి చైనాకు సవాల్ విసిరేటువంటి సత్తా వీళ్ళకు ఉన్నదా? మరి ఈరోజు మొత్తం ప్రపంచానికే దిశానిర్దేశం కాబోతున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి చెప్తున్నాడు. 10,000 ఇచ్చేది ఉంటే ఒకరికి పాట పాడతారు, 20,000 ఇచ్చేది ఇంకోని పాట పాడతారు. సిగ్గు లేకుండా కనీసం వాడు చెప్పేది అబద్ధం అని తెలిసినా కూడా ఈ అధికారికంగా అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు పైసలు ఖర్చు చేసి మరి వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని ఈ మూఢనమ్మకాలు నమ్ముకునేందో. మరి ఈ మూఢనమ్మకాలలో ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 51AH ప్రకారం ఎవరు కూడా ఈ మూఢనమ్మకాలను నమ్మద్దు. శాస్త్రీయ ఆలోచన విధానం వైపు పోవాలి, శాస్త్రీయత పెంచే విధంగా పనిచేయాలి. ఈ బాధ్యత పౌరుల మీద తక్కువగా ఉన్నా ముఖ్యంగా ప్రజల పేరిట వీళ్ళు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, ప్రజానాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, ప్రభుత్వాలు నడిపిస్తున్న వాళ్ళ మీద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఎందుకు ఈరోజు ప్రజానాయకులుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి వీళ్ళు కూడా మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నారు? అంటే మీరు అధికారంలో ఉండే పంచాంగం చెప్పేటోడు వస్తాడు, రేపు ముస్లిం వాళ్ళు అధికారంలోకి వచ్చేదంటే వాళ్ళకు ఏంటి వాళ్ళు ఫకీర్లు వచ్చి వాళ్ళు జాతకం చెప్తూ ఉంటారు, వాళ్ళు తాయెత్తులు పడిపోతూ ఉంటారు. లేదంటే క్రిస్టియన్లు అధికారంలోకి వచ్చేదంటే వాళ్ళు వచ్చి పాస్టర్లు పూజలు చేసిపోతూ ఉంటారు. మీ మతాలను కాపాడుకోవడం కోసం ఏదైనా మీ మత కార్యాలయాలా, లేకపోతే వాళ్ళ ప్రజల కోసం మీరు పాలిస్తున్నటువంటి ప్రజా అవసరాల కోసం కట్టుకున్నటువంటి భవనాలు అవి? ఈరోజు పంచాంగం మీరు నిన్నగాక మొన్న చెప్పినటువంటి ఉగాది పంచాంగాలు ఏవైతున్నాయో ఆ పంచాంగాలలో ఎవడెవడో ఏం చెప్పినో వింటే ఈ పంచాంగాలన్నీ అబద్ధం అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవడో పెళ్లి చేసుకునేదంటే రామ్ చరణ్ తేజ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకునేదంటే, లేకపోతే ఇంకోరు పెళ్లి చేసుకునేదంటే ఈ పెళ్లి 4 రోజులకే విడిపోతుంది అని చెప్పేసి ఒకడు చెప్తాడు, కలిసి ఉంటారు అని ఇంకోటి చెప్తాడు. లేదంటే నాగార్జున కొడుకు పెళ్లి చేసుకునేదంటే అది విడిపోతుంది అని చెప్పేసి నేను ముందే చెప్పినా అని చెప్పేసి, నాగ చైతన్య సమంత ఎక్కువ రోజులు ఉండరని చెప్పేసి నేను చెప్పినా అని చెప్పేసి డబ్బా కొట్టుకున్నటువంటి వాడు ఇంకోడు ఉంటాడు. వీళ్ళు నిండు నూరెళ్ళు మంచిగా చల్లగా కాపురం చేయాలని చెప్పేసి ఆశీర్వదించినోడు ఇంకోడు ఉంటాడు. అదే వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకొని వీళ్ళు చూసిన ముహూర్తానికే పెళ్లి చేసుకొని వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టించి తాళి కట్టించి వీళ్ళు మొత్తం దగ్గరుండి పెళ్లి చేసినటువంటి వాళ్ళు విడిపోతారని ఇంకోటి చెప్తా ఉంటే వాడు చెప్పే పంచాంగం కరెక్టేనా, వీడు చెప్పిన ముహూర్తం కరెక్టా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించేంత కాలం ఈ ఎదువలు ఇట్నే బతుకుతూ ఉంటారు. దయచేసి వీళ్ళు ఈ మతాలను నాశనం చేస్తున్నది ఎవరు అని అంటే ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్న వాళ్ళే. అది అన్ని మతాలలో ఉన్నారు వాళ్ళు. చాలామంది పాస్టర్లైనా, ఫకీర్లైనా, పంతులైనా వీళ్ళందరూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్న దందా అవుతుందో ఆ దందాలు నష్టపోయిన వాళ్ళు, ఆ దందాలు మోసపోయిన వాళ్ళు మళ్ళీ దేవునికి ఆడేసి మాట్లాడితే అది తప్పు అంటూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిన్ననే అత్యాచారాలు జరిగినాయి గుడుల దగ్గర. అభయాంజనేయ స్వామి అభయం ఇవ్వకపాయమని వేసి అభయం ఇవ్వకపాయని చెప్పేసి ఒక థంబ్నెయిల్ వేసినందుకు వాని వీడియోలకు కామెంట్లు పెడతా ఉన్నారు, అరే ఇట్లా కనబడుతున్నారు కానీ. అరే నిజంగా వాడు రాసింది ఏంది, అలా తప్పేమున్నది? ఆ విషయం మాట్లాడితే తప్పు, పంచాంగం గురించి మాట్లాడితే తప్పు. ఈ పంచాంగాన్ని ఇట్లా చేయొద్దు, రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఇట్లా అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా చేయొద్దు, అధికారికంగా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడితే కోపం వస్తుంది. కానీ మరి వీడు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డికి పదవి గణం ఉందని చెప్పేసి కేసీఆర్ దగ్గర చెప్పినటువంటి పంచాంగకర్త రేపు బాండ్ పేపర్ని రాసేయగలుగుతాడా? ఎవ్వరికి సాధ కాదు. సో ఈ పంచాంగాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాంగాలు మొత్తం పూర్తి స్థాయిలో మూఢనమ్మకాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పంచాంగాన్ని నమ్మి వీళ్ళు పెట్టినటువంటి ఏవైతే ముహూర్తాలని ఆ ముహూర్తాలను నమ్మి పెళ్లి చేసుకుంటే నిజంగానే మనం 100 ఏళ్ళు బతుకుతాం అని చెప్పేది ఉంటే వాళ్ళు ఎందుకు విడాకులు అవుతూ ఉన్నాయి, ఎందుకు భార్యాభర్తలు దూరమై భర్తలు చచ్చిపోయేది ఉంటే అంటే పింఛన్లు తీసుకున్నటువంటి విధరాలు పింఛన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? అన్ని ముహూర్తాల ప్రకారమే అన్ని ముహూర్తాల టైంకే జరుగుతున్నప్పుడు ఎందుకు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. ఇది మాట్లాడితే చాలామందికి మనోభావాలు దెబ్బతింటే కావచ్చు, కానీ అసలు విషయం ఏంటి అని అంటే మాత్రం క్లియర్గా ఏ గొడుగు కింద పాడబడేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు పంచాంగకర్తలు, జ్యోతిష్యులు, పంతుళ్ళు, ఈ మూఢనమ్మకాలు పెంచి పోషించేటువంటి వాళ్ళే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటివి నమ్మి మనం మోసపోవద్దు, ఇలాంటివి నమ్మి ఈరోజు మీరు బతకద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకనంటే చెయ్యి చూసి జాతకం చెప్తే వాళ్ళు మనం చెయ్యి చూసి జాతకం చెప్తారు కానీ 2 చేతులు లేకుండా ఉన్నవాడు కూడా బతుకుతున్నా అనే విషయాన్ని చాలామంది చాలాసార్లు చెప్పారు. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఇలాంటివి నమ్మి మోసపోదని చెప్పేసి కోరుతున్నాను. చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ.